హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నానండి. ఇదిగోండి, ఇక్కడైతే ఫ్రూట్స్ కట్ చేస్తున్నాను, ఒకవైపు దోశ వేస్తున్నానండి. ఆల్ టైమ్ దోశ ఫేవరెట్స్ అందరూ, ఎవరైనా సరే దోశ ఇష్టపడని వాళ్ళు ఉండరు కదండి. ఏ రకంగా చేసినా కానీ బాగా తిని కడుపు నిండా తినేవాది దోశ ఒక్కటే కదా, అందరూ కడుపు నిండా తింటారు. ఇదిగోండి, అలాగ దోశ వేస్తున్నాను. ఇదైతే ఇడ్లీ పిండి రెడీగా చేసి పెట్టుంటానండి, ఫ్రిడ్జ్లో ఉంటుంది. ఏది కావాలంటే అది, అంటే రవ్వ ఇడ్లీ కావాలంటే రవ్వ ఇడ్లీ పిండి, మామూలు బియ్య పిండి 2 రకాలు 3 రకాలు వేసి పెడతానండి. ఏది అవసరమైతే అది వాడుకుంటూ ఉంటాను. ఇదైతే ఇడ్లీ పిండి అండి, అంటే రవ్వతో కలిపిన ఇడ్లీ పిండి. ఉప్పుడు బియ్యంతో కూడా ఇడ్లీ తయారు చేసుకుంటామండి మేము. కొంతమందికి ఉప్పుడు బియ్యంతో ఇడ్లీ అనేదే తెలియదు, రవ్వ ఇడ్లీనే తెలుసు. ఉప్పుడు బియ్యము 3 భాగాలు అయితే, ఒక భాగము స్టోర్ బియ్యం వేసి దానికి సమంగా ఉద్దిపప్పు వేసి చేస్తాను. అంటే 4 గ్లాసులు ఉప్పుడు బియ్యము పచ్చి బియ్యం కలిపితే 1 గ్లాసు మినపప్పు వేస్తానండి. అంటే ఉద్దిపప్పు అని చెప్తారు, మినపప్పు మినపగుండ్లు అని చెప్తారు కదా. అలాగా 4 అవర్స్ 5 అవర్స్ నానబెట్టి మిషన్కి పిచ్చి లేదంటే గ్రైండర్కి వేసి పులియబెట్టి చేస్తూ ఉంటాను. అందరూ కొంతమంది కామెంట్స్లో పెడుతున్నారు, ఏంటి ఎలా వేస్తారు మీరు అని. ఇదేనండి నా కొలతలు. ఇదిగోండి, ఇలాగ చేస్తున్నాను. దోశ వేశాను కదా, దానికి కాంబినేషన్గా ఉల్లికారము చట్నీ ఉందండి. ఇదైతే ఫ్రూట్స్ కట్ చేస్తున్నానండి. పిల్లడు క్యారీర్ అంటే బాక్స్కి మా ఆఫ్టర్నూన్ ఫ్రూట్స్ తింటాను అంటే మా అబ్బాయి ఫ్రూట్స్ జామకాయ, అలాగే యాపిల్ ఉంటే యాపిల్ కట్ చేసి పెడుతున్నానండి. అన్నీ ఉదయం పూట ఏ పనులు ఏవి అవసరమో అవి చేసేసుకున్నాం అనుకోండి, ఈజీగా అయిపోతుంది. తల్లి కదా, ఫుల్ బాక్స్ నిండా పెట్టాలి అనే కోరికతో పెడుతున్నాను. వాడైతే అరుస్తున్నాడు, ఫుల్గా పెట్టకు బాక్స్ అని. తల్లి మనసు ఎంత చెప్పినా సరే వినదు కదా, పిల్లలు కడుపు నిండా తినాలనే కోరుకుంటాం మనము. ఇక్కడైతే బెండకాయ ఫ్రై చేస్తున్నానండి. బెండకాయ ఫ్రై మిరియాలు టమోటాలు జీలకర్ర వేసి రసం పెడుతున్నానండి. ఇవాళ సింపుల్గా చేస్తున్నాను వంట. ఇదైతే బెండకాయ ఏగిపోయిందండి, అదంతా మొత్తం తీయలేదు నేను. ప్రతిసారి బెండకాయ ఎలా చేశానో చూపిస్తూ ఉంటాను కదా. ఈరోజు వీడియో సరిగా తీయలేదండి, కొద్దిగా సింపుల్గా తీశాను. ఇందులో కరివేపాకు పోపులో వేశాను. మినప్పప్పు కరివేపాకు జీలకర్ర వేసి పోపు పెట్టి వేపానండి బాగా ఆయిల్లో. అంటే ఉప్పు సాల్ట్ వేయంగానే తడి వచ్చేస్తుంది కదా, ఆ తడిలోనే వేపుతూ వచ్చాను. దాని తర్వాత మిరప్పొడి కొద్దిగా, మరి సాల్ట్ తగ్గితే కొద్దిగా సాల్ట్, పసుపు ఆల్రెడీ వేసేసున్నాను కదా, అలా కలిపి ఫ్రై చేసేసాను. ఇందులో శనక్కాయల పొడి అంటే వేరుశనక్కాయల పొడి కూడా వేసుకోవచ్చండి, కానీ వేయలేదు నేను. ఇక్కడైతే బ్రౌన్ రైస్ పెడుతున్నానండి. ఇటుపక్క అయితే మామూలు రైసు, ఇటువైపు బ్రౌన్ రైస్ పెడుతున్నాను. కొద్దిగా పెట్టాను 2 కుక్కర్లో. టమోటాలకి టమోటా వేసానండి రసంలోకి, ఒక టమోటా, పెద్ద టమోటా ఒకటి, చింతపండు కొద్దిగా, కరివేపాకు కొత్తిమీర, మరి అందులోకి జీలకర్ర, కొన్ని మిరియాలు కొంచెం ఎక్కువ వేసుకోవాలండి. మిరియాల రసం అన్నాను కదా, అలాగ వేసుకోవాలి. ఇవన్నీ మిక్సీ పట్టేస్తానండి. రసం అయితే ఇలా చేసామనుకోండి సూపర్గా ఉంటుందండి, ఒకసారి ట్రై చేయండి మీరు. ఇందులో కావాలంటే వెల్లుల్లి వేసుకోవచ్చు వేసుకునేవాళ్ళు, కానీ నేనైతే వేసుకోలేదు. నేను తినను కదా, ఉల్లి వెల్లుల్లి 2 తినను. సపరేట్గా తీసేసి వాళ్ళకి కలుపుతానండి, మళ్ళీ పోపు పెట్టి వేస్తాను నేను. ఇక్కడైతే జీలకర్ర వేస్తున్నానండి. మిరియాలు కొన్ని వేసాను, జీలకర్ర మిరియాలు మామూలుగానే తక్కువ వేస్తానండి, కానీ ఈరోజు ఎక్కువ వేసి చేశాను. ఇదిగోండి, అన్నీ మిక్సీకి పట్టేశానండి. కొంచెం ఫైన్ పేస్ట్గా కాకుండా కొంచెం కచ్చా పచ్చాగా వేసుకోవాలి. ఈరోజు కొంచెం ఒక రౌండ్ మెత్తగానే అయినట్టుందండి, ఇంకొంచెం కచ్చా పచ్చాగా ఉండాలి ఆకులు. చింతపండు అయితే 1 గంట ముందు నానబెట్టేసుకోవాలండి, రసానికి సరిపడా చింతపండు వేసుకొని నానబెట్టుకోవాలి. దాని తర్వాత నాకు ఈ గిన్నెతో పెడితే 2 రోజులు వస్తుందండి రసము. తిన్నారు అంటే అయిపోతుంది, తినలేదంటే 3 రోజులు వస్తుంది. రసం అయితే చెడిపోదండి,
టమోటాలు ఎక్కువ వేసి చేస్తాం కదా, అప్పుడు చెడిపోతుంది. మీడియంగా వేసుకున్నాము అంటే చెడదు. ఇందులోకి అన్నీ పచ్చివే వేసేస్తున్నానండి. మిరియాల రసం అని చెప్పాను కదా, అన్నీ ఇంగువ, పసుపు అన్నీ వేసి కలుపుతున్నాను. అందులో ఎండుమిర్చి వేపు పెట్టుకున్నానండి ముందే, ఇది మిక్సీకి వేయక ముందే అది వేపు పెట్టుకునేసాను. అందులో వేసేసి బాగా కలిపి స్టవ్ మీద పెట్టేయడమేనండి. రసం అయితే రెడీ అయిపోతుంది. సూపర్ టేస్ట్ అండి. కాంబినేషను బెండకాయ ఫ్రై కదా, కావాలంటే బెండకాయ ఫ్రై కొద్దిగా కలుపుకొని దాని తర్వాత రసము పెరుగు ఉంటుందండి ఎప్పుడూ కూడా మా ఇంట్లో. అందరూ తినేదే, కానీ నేనైతే ఒక్కొక్క రోజు ఇలా సింపుల్గా చేసేస్తూ ఉంటాను. ఏజ్ పైన పడుతుంది కదండి, ఒక్కొక్క రోజు చేయలేక అలా చేసేస్తూ ఉంటాను. ఒక్కొక్కసారి అడ్జస్ట్ చేసుకొని తింటారు, ఒక్కొక్క రోజు గొడవ చేస్తారు కూరలు చేయలేదని. అది మామూలే కదండి, ప్రతి ఇంట్లో లేని సమస్యలు లేని ఇంట్లో, చిరాకులు లేని ఇల్లు అనేది ఉండదు కదా. ఇదిగోండి రైస్ పెట్టేసాను కదా, ఇటుపక్క రైసు, ఈ స్టవ్ మీద రసం పెట్టాను, ఆ పక్క బ్రౌన్ రైస్కి ఆ పక్క పెట్టానండి. ఇది వీడియోకి బాగా కనిపిస్తుంది ఇటుపక్క అనేసి ఇలా చేశాను. ఇదిగోండి రసం అయితే ఉడికిపోయింది చూడండి. అలాగ నురుగు వచ్చేటప్పుడు స్టవ్ కట్టేసామనుకోండి, మూత పెట్టేస్తే మంచి స్మెల్ గుమగుమలాడుతూ వస్తుందండి. టేస్ట్ కూడా అదిరిపోతుంది. ఇదిగోండి ఇలా బెండకాయ ఫ్రై కూడా అయిపోయింది. దాని తర్వాత రసము, రైసు అన్నీ అయిపోయినాయండి. సింపుల్ వంట మాది. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ షేర్ ప్లీజ్.